Hi, hello aspirants. Welcome to our channel. My delight is in education. Today we are going to discuss the 16th July 2021 The Hindu News Analysis in Telugu. Without any delay, we move to the first article. Sedition issues. This article comes under polity అండ్ ఇదేంటంటే మనకి ఐపీసీ సెక్షన్ 124A కింద మనకి సెడిషన్ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. ఇదేంటంటే స్టేట్ ఆర్ కంట్రీ ఆర్ ఎనీ ఇండియన్ ఇంటిగ్రిటీకి సంబంధించి ఎవరైనా నెగిటివ్ స్ప్రెడ్ చేసి క్రిటిసైజం చేసిన దాని యొక్క ఇంటిగ్రిటీని పాడు చేసిన సెడిషన్ కేసు కింద బుక్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం అయితే జరిగిద్ది. అయితే దానికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చి ఏంటంటే ఇది రివ్యూ తీసుకురావాల్సిన టైము, ఎందుకంటే హానెస్ట్ అండ్ రీజనబుల్ క్రిటిసిజమ్స్ చేయొచ్చు గవర్నమెంట్ మీద కానీ స్టేట్ మీద కానీ అలా అని చెప్పి వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ వాళ్ళ రైట్స్ని మనం అంత తేలిగ్గా సెడిషన్ కేసు మీద పెట్టి చేయకూడదు. అండ్ చాలా మిస్యూజ్ చేస్తున్నారు సెడిషన్ కేసుని. ఏ చిన్న క్రిటిసైజం చేసినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కేసు బుక్ చేయడం చేస్తున్నారు. ఇదే కేసు మీద మనకి మహాత్మా గాంధీ గారిని, తిలక్ గారిని కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ టైం, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టైంలో బుక్ చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని దీని మీద రివ్యూ తీసుకురావడం అయితే జరిగిద్ది. సో రివ్యూ తేవాలని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే అనౌన్స్ చేశారు. ఆనెస్ట్ అండ్ రీజనబుల్ క్రిటిసిజం ఉండటం మంచిదే అని కూడా చెప్పారు. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అబౌట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ వెస్ట్ బెంగాల్ వైలెన్స్. మనం ఆల్రెడీ పాస్ట్ ఐ థింక్ 7 days బిఫోర్ ఆర్ 10 days బిఫోర్ మనం డిస్కస్ చేసాం. వెస్ట్ బెంగాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ కొన్ని వైలెన్సెస్ అయితే చేపట్టారు. దానికి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీని అక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చి అక్కడ అసలు హ్యూమన్ రైట్స్కి వైలేషన్ జరిగిందా, అసలు ఏం జరిగిందా, ఎంతమంది చనిపోయారని గ్రౌండ్ వర్క్ చేసి ఎక్కడైతే వైలెన్స్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి చెక్ చేయమని చెప్పారు. అండ్ అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయమన్నారు. ఎన్హెచ్ఆర్సీకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్పారు. దానికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ అక్కడ రివ్యూ చేసి రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేసింది. అండ్ కొన్ని రివ్యూస్ ఇచ్చింది. ఏంటంటే పోస్ట్ పోల్ వైలెన్స్ కేసెస్ టు సిబిఐ అని. ఏవైతే పోస్ట్ పోల్ వైలెన్సెస్ ఉన్నాయో, పోలింగ్ టైంలో వైలెన్సెస్ జరిగిన కేసెస్ ఏవైతే ఉన్నాయో ఓటింగ్ టైంలో, ఆ కేసెస్ని సిబిఐకి ఇస్తే బెటర్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినాయి అని చెప్పారు. చాలా రేప్స్ జరగడం, మర్డర్స్ జరగడం, వాళ్ళని హింసించడం లాంటివి చాలా జరిగినాయి. హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అయినాయి. సో వాటిని ప్రోబ్ చేయాలంటే బయటికి తీసుకురావాలి. సో సిబిఐ అనే వాళ్ళకి చేతికిస్తే బెటర్ అని రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కమిటీ. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియా చైనా ఇష్యూస్. మనకు తెలిసిందే ఇండియాకి చైనాకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కువ బార్డర్ దగ్గర ఇష్యూస్ ఉన్నాయి, లైక్ పాంగాంగ్సో, డెన్చోక్ ఈ ఏరియాస్లో, అండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ దగ్గర, అండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ లైక్ మొబైల్స్ ఆర్ వెపన్స్ అని చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మిస్ట్రస్ట్ అవుతుంది, మ్యూచువల్ మిస్ట్రస్ట్. వాళ్ళు మనల్ని నమ్మట్లా, మనం వాళ్ళని నమ్మట్లా. సో దానికి సంబంధించి ఎస్సీఓ సైడ్ లైన్ మీటింగ్, అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో వీళ్ళు చర్చించుకోవడం అయితే జరిగింది. సేమ్ ఇదే మీటింగ్లో మనకి నిన్న ఎక్స్టర్నల్ మినిస్టర్ వచ్చేసేసి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఒక వాక్ చేశారు. అలాగే ఇప్పుడు సేమ్ ఇదే ఎస్సీఓ మీటింగ్లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో మన యొక్క ఎక్స్టర్నల్ మినిస్టర్ అండ్ చైనా ఒక ఎక్స్టర్నల్ మినిస్టర్ మీట్ అయ్యి స్టాటస్ కో ఈజ్ అగెనిస్ట్ బార్డర్ అగ్రిమెంట్ ఆఫ్ 1993-1996 అని మన ఇండియన్ ఒక ఎక్స్టర్నల్ మినిస్టర్ చెప్పారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం బార్డర్ అగ్రిమెంట్ అనేది అగెనిస్ట్గా ఉంటుంది చైనా అని చెప్పడం అయితే జరిగింది. ఇండియా ఏదన్నా ఒకటి అగెనిస్ట్గా ఉంటుందంటే అది ఒకటే కారణం కాదు, 2 కంట్రీస్ కారణం ఉంటుంది. సో మ్యూచువల్ అండర్స్టాండ్ ఉండాలని చైనా కూడా చెప్పింది. సో దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఇదేంటంటే మనకి ఆర్బీఐ గవర్నర్ వచ్చి చెప్పారు, పోస్ట్ పాండమిక్ గ్రోత్ మస్ట్ ఫోకస్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్.
అంటే ఎకనామిక్గా ఉండకూడదు, ఇంక్లూజివ్గా ఉండాలి. లైక్ మైక్రో ఫైనాన్స్ ఫెసిలిటీ బిల్ తీసుకురావాలని చెప్పారు. ఏంటంటే ఏదైతే ఎకానమీ గ్రోత్ చేయాలనుకుంటున్నారో అది జస్ట్ ఎకానమీ కాకుండా ఇంక్లూజివ్గా, అంటే పీపుల్కి క్రెడిట్స్ ఇవ్వడం అండ్ వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ కల్పించడం అందరు పీపుల్కి అలాగా చేయాలని చెప్పి ఇంక్లూజివ్గా ఉండాలని ఫైనాన్షియల్ గ్రోత్ ఆర్బీఐ గవర్నర్ అనౌన్స్ చేశారు. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్ 2021. దిస్ ఆర్టికల్ కమ్స్ అండర్ internal relations, internal security, most of all internal security. ఇదేంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రిలీజ్ చేశారనమాట డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్ 2021 అని. ఎర్లియర్ మనకి యూఏఎస్ రూల్స్ 2021 అని ఉండేవి, అన్మ్యాన్డ్ ఏరియల్ స్పేస్ రూల్స్ అని. దాన్ని రీప్లేస్ చేసి ఈ డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్ 2021 అనేది తీసుకొచ్చారు. దీంట్లో మనకున్న ప్రొవిజన్స్ ఏంటంటే ఫస్ట్ ఇండియనైజేషన్ అనమాట. డ్రోన్స్ అనేవి మన ఇండియాలోనే తయారు చేసి మన ఇండియాలోయే వాడితే బెటర్, బయట స్టేట్స్ తీసుకొచ్చేదానికనండి, బయట కంట్రీస్, ఇక్కడ స్టేట్ అంటే కంట్రీస్ అని. అండ్ నావిగేషన్ కూడా ఇండియాది వాడాలని, లైక్ నావిక్ వచ్చి మన ఇండియన్ నావిగేషన్. ఇప్పుడు దాకా జీపీఎస్ వాడాము, ఇప్పుడు నావిక్ అంటే మన ఇండియా యొక్క నావిగేషన్. మన మొబైల్స్లో కూడా త్వరలోనే వస్తుంది. పాస్ట్ 2 years నుంచి నావిక్ గురించి వస్తుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నా నావిక్ ఎప్పుడు వస్తుంది. ఐఎమ్ అంటే కొంచెం ఎగ్జైట్గా ఉన్నాను అనమాట. మన ఓన్ నావిగేషన్ అయితే ఇంకొంచెం డీటెయిల్డ్ రూట్ మ్యాప్స్ ఉంటాయి, రిమోట్ ఏరియాస్కి కూడా ఈజీగా రూట్ మ్యాప్స్ ఉంటాయి. సో మన ఇండిజీనియస్గా తయారు చేసిన డ్రోన్లో మన నావిక్ పెడితే మనకి ఈజీగా తెలుస్తుంది ఎవరు తయారు చేశారు, ఎవరు ఈ డ్రోన్ యూస్ చేశారు అనేది. మ్యాక్సిమం డ్రోన్స్ వల్ల ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఎప్పుడైతే వేరే స్టేట్స్ నుంచి తెస్తామో అది మనం కరెక్ట్గా మన రాడార్లోకి పడదు. అండ్ నెక్స్ట్ నో పర్మిషన్ నో టేక్ ఆఫ్ అనమాట. ఇంకో ప్రొవిజన్ వచ్చి దాని యొక్క ఫీ అనేది రెడ్యూస్ చేశారు. అండ్ ఇది వరకు సైజ్కి సంబంధించి ఉండేది ఫీ అనేది, పెద్ద డ్రోన్ కింద చిన్న డ్రోన్ కింద అని. ఇప్పుడు అన్నిటికి సేమ్ పెట్టారు ఫీ ఫైన్ అనేది. నెక్స్ట్ ఫార్మ్స్ అనేవి రెడ్యూస్ చేశారు. 25 ఫార్మ్స్ ఉండేవి ఇది వరకు డ్రోన్స్కి, కంపెనీస్కి ఇస్తారు. ఇప్పుడు అది 6 ఫార్మ్స్ కింద చేశారు. అండ్ ఇంకా రేడార్తో యూజ్ చేసి ఎర్లీగా ఐడెంటిఫై చేయడం ఇలాంటివి తీసుకొచ్చారు. అయితే ఏదైతే ఈ రూల్ ఉందో డ్రాఫ్ట్ డ్రోన్ రూల్ యాక్ట్, దీన్ని పబ్లిక్ కన్సల్టేషన్ రివ్యూ కింద August 5th వరకు ఉంచారు. August 5th తర్వాత పబ్లిక్ కన్సల్టేషన్ బట్టి దీన్ని ఫైనలైజ్ చేయడం అయితే జరిగిద్ది. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. స్ట్రాంగ్ స్టేట్ హ్యూమన్ స్టేట్. ఇదేంటంటే మనకి స్టాన్ స్వామి కేసుకి సంబంధించి ఆయన మెడికల్ బెయిల్ అయితే అప్లై చేశారు, కానీ డినైల్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ బెయిల్ అనేది జరిగింది. ఆ బెయిల్ని సుప్రీంకోర్టు డినైల్ చేసింది. దాన్ని యుఎన్హెచ్ఆర్సి యునైటెడ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమంటుందంటే ఇన్సెన్సిటివ్, అది కరెక్ట్ కాదు. సో యుఎన్హెచ్ఆర్సి అండ్ హై కమిషనర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వీళ్ళిద్దరు కలిసి రిక్వెస్ట్ చేశారనమాట ఇండియన్కి, ఏంటంటే గ్రాంట్ బెయిల్ ఫర్ రైట్ యాక్టివిస్ట్ అని. ఇండియాలో ఉన్న రైట్ యాక్టివిస్ట్కి బెయిల్ గ్రాంట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. బట్ మన యొక్క ఎక్స్టర్నల్ మినిస్టర్ వచ్చి ఏం చెప్పారంటే దీనికి కౌంటర్ కింద యుఎన్హెచ్ఆర్సీకి వీఆర్ నాట్ అగెయిన్స్ట్ లెజిటిమేట్ ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్స్ అని చెప్పారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇదేంటంటే మేము తీసుకునే యాక్షన్స్ అన్నీ అకార్డింగ్ టు లా ఉన్నాయి, అంతేగాని మేము లెజిటిమేట్ ఎక్సర్సైజెస్ని లాగేసుకుని ఎగనిస్ట్గా చేయాలని మాకు ఎలాంటి ఉద్దేశం లేదు, లిమిట్ ప్రకారమే మేము చేసినా అని ఆయన కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. అండ్ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బబుల్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఏంటి బబుల్ అనేది ఏంటో చూద్దాము. మనకి రీసెంట్గా చూసుకుంటే పర్చేజెస్ మేనేజర్స్ ఇండెక్స్ అని ఎనీథింగ్ లైక్ జీడిపి కానీ అన్నీ మనకి WPI CPI ఇవన్నీ డిక్రీజ్ అయిపోవడం అయితే చూస్తున్నాం మన రీసెంట్గా Q1, ఇప్పుడు Q2లో ఉన్నాం. సో దానికి సంబంధించి బట్ స్టాక్ మార్కెట్ లైక్ ఇండెక్సెస్ లైక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ వాటి యొక్క ఇన్కమ్ అనేది డెవలప్ అయిపోతుంది. ఎలా డెవలప్ అవుతుంది? 1 year నుంచి రియల్ ఎకానమిక్ అవుట్పుట్ అనేది పడిపోయింది, స్లో డౌన్ అయిపోతుంది.
ఆల్మోస్ట్ డౌన్ లెవెల్కి వచ్చేసింది. బట్ ఈ నిఫ్టీ, సెన్సెక్స్, లైక్ స్టాక్ మార్కెట్ ఇండెక్సెస్ ఇవన్నీ డెవలప్ ఎలా అవుతున్నాయంటే ఈ ఏవైతే ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళు ట్రేడ్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు, భయపడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ అయిపోతుందేమో, ఇట్లా లైక్ కన్జ్యూమర్ కొనడేమో, డిమాండ్ లేదు కదా, ప్రొడక్టివిటీ లేదు, కరోనా వల్ల జాబ్స్ లేవు, షట్ డౌన్ అయిపోయినాయి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ అంతా స్టాక్ మార్కెట్లో పెడుతున్నారనమాట. సో స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి జస్ట్ వ్యూకి మట్టికే లైక్ ఇప్పుడు లాభాలు వస్తున్నాయి, కానీ అది రియల్ వేలోకి వెళ్ళేసరికి లాస్ట్కి వచ్చేసరికి మొత్తం స్టాక్ మార్కెట్ మీద మనం నమ్ముకోలేము, రియల్ అవుట్పుట్ మైట్ బి బిలో అని చెప్పి ఆర్బీఐ అండ్ అదర్ అనలిస్టిక్స్ చెప్తున్నారనమాట. ఇట్ వాజ్ లైక్ బబుల్, ఇప్పుడైతే ఇంక్రీజ్ అవుతుంది కానీ లాస్ట్కి ఎప్పుడొకప్పుడు బస్ట్ అయిపోద్ది, లాసుల్లోకి వెళ్ళిపోతారు. సో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ట్రేడ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్పడం అయితే జరిగింది ఆర్బీఐ అండ్ అదర్ అనలిస్టిక్స్. సో అర్థమైంది కదా బబుల్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే. బబుల్ అంటే ఏం లేదు, మనం ఊదినంత వరకు అది ఎంతవరకు ఉండగలదో అంతవరకు పెద్దది అవుతుంది, కానీ లాస్ట్కి పేలిపోతుంది కదా. సో అదే బబుల్ బస్ట్ అనేది. సో దిస్ వాజ్ టుడే హిందూ న్యూస్ అనాలిసిస్. నా సమాచారం కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Over the edge, feel like I'm floating through